ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, మానసిక సమస్యలు, అనారోగ్యం దూరమవుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని కడేపలంకలోని సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సత్యదేవ నర్సరీలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ప్రజాప్రతినిధి గోరంట్ల బుచ్చ చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఇతర అధికారులతో కలిసి సూర్య నమస్కారం, ప్రాణాయామం తదితర యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, నర్సరీ యజమానులు కుప్పాల దుర్గారావు, పుల్ల పెద్ద సత్యనారాయణ, మెర్ల కృష్ణ, పుల్ల వీర వెంకటరావు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు రత్నం అయ్యప్ప, ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, ఏపీ ఎంఐపి పీడీఏ దుర్గేష్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, సమాచార శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి బి సుజాత కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు చాలా చక్కగా వివరించారు. ఎప్పుడు ఆయన అందరూ అడుగుతూ ఉంటారు, మీరు 80 years అయినా కూడా మీ ఉత్సాహానికి, మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని. అది ఆయన ఈరోజు మనకి చెప్పారు, యోగా. సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తూ ఉన్నాం. అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారి ఇనిషియేషన్ వలన ఇంటర్నేషనల్ యోగా డే అని కూడా మనం ప్రతి సంవత్సరం June 21st చేస్తూ ఉన్నాం. సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది. సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి చేస్తున్నాం. ఇలా ఒక్కరోజు అనేది చాలదు. ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో, ఇది యాక్చువల్గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద, అది మన దేశంలో ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు చేసుకునేటట్టుగా అని ఇప్పటి వరకు ఎవరైతే ప్రాక్టీషనర్స్ గా ఉన్నారో, గురూస్ కానీ, సీనియర్స్ కానీ, అలానే యోగా ట్రైనర్స్ కానీ, వాళ్ళందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్స్ లో, విలేజ్ అండ్ మండల్ అండ్ జిల్లా స్థాయిలో అలా అందులో భాగంగా మనం నర్సరీలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఒక రోజు చేసేసి ఈ యోగాని ఒక ఈవెంట్ లా విడిచిపెట్టకూడదు. మనం రోజు మన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగంగా చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్లో దీన్ని కొన్ని భాగంగా చేసుకోవాలి. ఇది మన గురించే, ఇది ఎవరి గురించో కాదు. సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో ప్రతి భాగం కూడా ఆరోగ్యంగా ఉండాలి. మన శరీరంలో ఉండే ప్రతి భాగము ఆరోగ్యంగా ఉండాలి అంటే దాన్ని సపోర్ట్ చేసిన ప్రతి కణము కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో మన శరీరంలో ఉన్న చిన్న చిన్న కణాల నుంచి మన శక్తి అనేది వస్తుంది. కాబట్టి మన శరీరంలో సమతుల్యతకి కారణం ద ఆక్సిజన్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో మనకి కావాల్సిన ఆప్టిమమ్స్ ఆక్సిజన్ లెవెల్స్ ని కావాలి అని అంటే దాన్ని మనం బయట నుంచి మనం ఆక్సిజన్ సిలిండర్ అయితే పెట్టుకోలేం. మనం చేసే ఏదైతే శ్వాస క్రియ ఉందో ఆ శ్వాసక్రియ ద్వారా వీలైనంత ఎక్కువ ఆక్సిజన్ ని తీసుకొని ప్రతి సెల్ కి, ప్రతి కణానికి కూడా అందించాలి. అలా చేయడానికి యోగా అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనేది నిరూపించబడింది. సో దయచేసి అందరూ ఈ నెల రోజుల్లో మనం చేసిన క్యాంపెయిన్ వల్ల కానీ, అదర్వైజ్ మీకు ప్రొవైడ్ చేస్తున్న ట్రైనింగ్ వల్ల కానీ, విఐపీస్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మీ అందరినీ మోటివేట్ చేయడానికి. సో ఈ అన్ని సందర్భాలని మీరు కొంచెం పాజిటివ్ గా తీసుకొని మోటివేట్ అయ్యి దయచేసి అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసి మనం కూడా మన ఎమ్మెల్యే గారి లాగా నేను యాక్టివ్ గా ఉండడానికి కారణం యోగా అని మనం కూడా ఒక రోజు చెప్పేటట్టుగా చేద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవానికి ఒక ఆర్జునిగా, ప్రపంచ గురువుగా భాసలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా ఎంచుకోవటం, అందులోనూ విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవడం అనేది మనందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. అయితే జూన్ 21వ తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా
జూన్ 21వ తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే ఒక తయారీ కావటానికి ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగా మన జనజీవన స్రవంతిలో కలిసిపోయే విధంగా అందరూ పాల్గొనడం ద్వారా జూన్ 21వ తారీఖు నాటికి ఒక సమున్నతమైనటువంటి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనను ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిరోజు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. రేపు 17, 18 తారీఖుల్లో తిరుపతిలో మన సినిమా రంగానికి చెందినటువంటి నటీనటులను కూడా తీసుకొచ్చి వారితో కూడా ఒక రోజు యోగా కార్యక్రమాన్ని చేయించడానికి కూడా ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. నేను త్వరలోనే ఆ కార్యక్రమాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ యోగా దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకోవడం అనేది ఒక భాగం అయితే, దాంతోపాటు యోగా అనేది మాటల వరకే పరిమితం కాకూడదు, మన జీవితంలో అంతర్భాగం కావాలనేటువంటి మాటల్ని తెలియచెప్పే విధంగా నెల రోజుల పొడవునా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే పెద్దలు బుచ్చ చౌదరి గారు చెప్పారు, ఆయన ఒక ఆరోగ్య రహస్యం నిరంతరం యోగా చేయటం అనేటువంటి మాట. ఖచ్చితంగా ఇవాళ కూడా మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మనం మాత్రమే కాదు, మన భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో, అదేవిధంగా మన భారతీయ సంస్కృతిలో మనకి యోగా అనేది, ఆయుర్వేదం అనేది ప్రత్యేకమైన స్థానం పొంది ఉన్నాయి. ఇవాళ నేను బెర్లిన్ వెళ్ళాను, జర్మనీ, ఒక 2-3 నెలల క్రితం. అక్కడ కూడా యూరోపియన్స్ అడుగుతున్నది ఏంటంటే, మాకు లేనిది మీకున్నది ఏంటంటే, మీరు వెల్నెస్ సెంటర్స్, ఆయుర్వేదం కానివ్వండి, యోగా కానివ్వండి, బాగా మీరు ప్రాక్టీస్ చేస్తారు కనుక అటువంటి సెంటర్లను బాగా పెంచండి మీ పర్యాటక రంగంలో, మేము తప్పనిసరిగా అక్కడికి వస్తాం అనేటువంటి మాట వారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే మన ప్రాంతంలో, మన కడియం పరిసర ప్రాంతాల్లో చేపట్టబోయేటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టులో ఈ రకమైనటువంటి వెల్నెస్ సెంటర్స్ ని, యోగాని, ఆయుర్వేదాన్ని కూడా అంతర్భాగం చేస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాని ప్రకారం మనందరూ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ